హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నారా? మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తొలి ఏకాదశి అని దగ్గరలో వైజాగ్లో ఉండే టెంపుల్స్కి వెళ్ళాము. మా చెల్లి తనే మా చెల్లి ఇంకా అమ్మమ్మ మేమందరం ఇంకా మా ఫ్యామిలీలో అందరం కూడా కలిసి వైజాగ్లో ఉండే టెంపుల్స్కి వెళ్ళాము. మేము ఎక్కడికి వెళ్ళామనేది వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టెంపుల్ ఏమొచ్చి మనకి ఋషికొండ అంటారు కదండి, ఆ ఋషికొండ దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి. వెహికల్ కారు గట్రా అయితే మనకి డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవచ్చు. మేము మామూలుగా ఆటోలో వెళ్ళాము. సో అందుకనేసి మెట్లెక్కి ఇంకా వెళ్ళాల్సిందని మెట్లెక్కి కూడా కొంతమంది వెళ్తారు. అలా మెట్లెక్కి వెళ్ళామండి. నెక్స్ట్ ఇదంతా టెంపుల్ చాలా రష్గా ఉందండి. తొలి ఏకాదశి కాబట్టి చాలా చాలా జనం అయితే ఎక్కువ ఉన్నారు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఒక 2 టైమ్స్ గట్రా వెళ్ళాను. ఇది 3rd టైం అనమాట. నెక్స్ట్ ఇంకా మనకి భీమిలి బీచ్ దగ్గరలో ఉండే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇది కూడా చాలా మెట్లు ఎక్కాలి. దీనికి వేరే ఆప్షన్ అంటూ లేదు. ఈ టెంపుల్కి అయితే మాత్రం మెట్లెక్కే వెళ్ళాలి. అక్కడ గుడికి అయితే మాత్రం మనం కారు గట్రా తెచ్చుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఫ్రీ బస్ కూడా ఉంటుంది. ఇక్కడ మాత్రం అదేం లేదు, డైరెక్ట్గా మెట్లెక్కే వెళ్ళాలి. ఇక్కడ కూడా టెంపుల్ చాలా బాగుందండి. మంచిగా అనిపించింది. ఏదైనా టెంపుల్కి వెళ్తే ఆ ప్రశాంతతే వేరే. అలానే మేము ఒక టెంపులే అవుద్ది అనుకున్నాము. బట్ ఆ స్వామివారి దర్శనం మాకు ఇలా కుదిరింది. ఇంకా నెక్స్ట్ అలా పిల్లలతో కలిసి వెళ్ళాం కాబట్టి దగ్గరలో ఉండే భీమిలి బీచ్కి కూడా వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. చాలా చాలా ఇక్కడ నుంచి చూసారా వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగా కనిపిస్తుందండి. ఇక్కడ బీచ్కి వచ్చేసాము. ఈ బీచ్ దగ్గర కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ దిగేసామన్నమాట. దిగేసి మనం ఎలాగో రియల్గా ఉండే సాగర్ కన్యని మనం ఎలాగో చూడలేం కదండి, ఇలా స్టాచ్యూలో అయినా చూడొచ్చు అనమాట. మీలో ఎంతమంది ఈ బీచ్ అంటే ఇష్టమో చెప్పండి. నాకు ఆర్కే బీచ్ కంటే ఈ బీచ్ బాగా నచ్చిందనమాట. చాలా బాగుంది, మంచిగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి ఇదంతా చాలా బాగా, అసలు పిల్లలు రారు. నాకేమో బీచ్ అంటే భయం. అసలు మీలో బీచ్ అంటే ఎంతమందికి భయం, ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ వేసేయండి. నాకైతే మాత్రం బీచ్ అంటేనే చాలా భయం అండి, ఎందుకో తెలియదు కానీ. కొంతమంది బాగా ఎంజాయ్ చేస్తారు, కానీ నాకైతే బీచ్ వచ్చేసరికి భయం వేస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాము. చూసారా మా నిషమ్మ ఎలా ఆడుతుందో మా బాబుతోని. అదైతే వాళ్ళ అన్నయ్యని విడిచిపెట్టకుండా వచ్చినప్పటి నుంచి, మేము వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ తిరిగి వచ్చే వరకు వాడిని వదిలిపెట్టలేదు. వాడిని కానీ నన్ను కానీ. దాన్ని నేను చాలా మిస్ అవుతున్నాను అసలు చెప్పాలంటే. దాని ముద్దు ముద్దు మాటలు కానీ, అది మాతో ఆడుకునే విధానం కానీ అస్సలు చాలా మిస్ అవుతున్నాను దాన్ని అయితే. అదే వాడిని అయితే అస్సలు వదలలేదు. అన్నయ్య అన్న 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 అనుకుంటూ. వాడు కూడా అంతే ఇష్టంగా దాన్ని చూసాడు. చూసావా, ముగ్గురు, మా బాబు ఇంకా మా నిషమ్మ, అదే మా చెల్లి వాళ్ళ పాప అండ్ బాబు, అదే నా చిన్న కొడుకు, నా చిన్న కూతురు, నా కొడుకు అనమాట. ఎలా ఆడుతున్నారు చూడండి ముగ్గురు కూడా. దాన్ని మధ్యలో పెట్టేసి ఇద్దరు అన్నయ్యలతో ముద్దుగా ఆడుతుంది. 2 డేస్ ఉన్నామండి మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర. ఆ 2 డేస్ కూడా బాగా ఎంజాయ్ చేసాం. ఏదైనా పిల్లలు ఉండే ఇల్లు చాలా బాగుంటుంది, చాలా కలగా ఉంటుందండి. వాళ్ళు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అలర్ట్ చేస్తారు. ఏజ్ పెరిగే కొద్ది పిల్లలు పెరిగిపోతారు, కానీ ఆ మూమెంట్స్ ఏవి మళ్ళీ తిరిగి రావు కదా. వాళ్ళ అన్నయ్యని చూడండి, వాళ్ళిద్దరు ఎలా అంటే ముట్టుకున్న ఆట ఆడతారు కదండి. ఫస్ట్ ఎవరు వస్తారా, నేను వెళ్తాను ఫస్ట్ నేనే ముట్టానని చెప్పేసి వాళ్ళిద్దరు ఆడుతున్నారనమాట. మా నిషమ్మ అయితే మరిన్ను చాలా క్యూట్గా ఆడుతుంటుంది. మా ఆటలు కూడా చాలా బాగుంటుంది. దానంత అందంగా ఎవరు తినలేరేమో, ఎంత బాగా వడ్డించుకొని తింటుందో చూడండి ఒకసారి. మీలో ఎవరైనా ఇంత బాగా తిన్నారా చెప్పండి ఒకసారి. మా బుడ్డమ్మాయే బాగా తింటుందండి. ఇంకా మా బాబు, మా చిన్నోడు ఎలా హాయ్ చెప్తున్నారు చూడండి మీకు. ఇంకా మా పాప అంటే పెద్ద పాప, అందరికంటే పెద్ద పాప అనమాట. ఇంకా మా అమ్మమ్మ, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అదైతే ఎక్కువగా ఇష్టంగా నేనైతే బాగా మెమరీగా చూసుకునేది ఏంటంటే పిల్లలు ఆడుకునే విధానం మాత్రం చాలా మిస్ అవుతున్నాను. అదంతే చాలా బాగుంటుంది. ఏదైనా పిల్లలు ఉండే ఇల్లు మాత్రం చాలా కలగా ఉంటుందండి.
వాళ్ళు అల్లరి చేస్తారని మనం విసుక్కుంటాం కానీ ఆ మూమెంట్ మళ్ళీ మళ్ళీ రాదండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక ఒంటరిగా ఇంట్లో ఉంటూ చాలా విసిగేస్తుందండి. వాళ్ళు బాగా గుర్తొస్తుంటారు. వాళ్ళ ఏజ్ కూడా మళ్ళీ ఏదైనా చిన్నతనంలో ఏజ్ మళ్ళీ తిరిగి రాదు కదండి. ఎంజాయ్ చేసేదంతా చిన్నతనంలోనే. ఇలా చూడండి పెయింటింగ్ చేస్తుందంట. దాని వాయిస్ ఒకసారి వినండి మీరేనే. పెయింటింగ్ వేస్తానమ్మా. ఆహా, సైకిల్కి కొత్త పెయింట్ వేస్తానరా. నీకు వచ్చైతే నిషమ్మ, నీకు వచ్చా పెయింట్ వేయడము? ఆహా, ఆహా, అయితే సో అది ఎంత క్యూట్గా మాట్లాడుతుందంటే చాలా చిన్నగా మాట్లాడుతుందండి, చాలా చిన్నగా. కానీ ఏడ్చిన అరిచిన మాత్రం దానికి ఉండే సైజు కంటే చాలా పెద్దగా అరుస్తుందండి. చాలా మిస్ అవుతున్నాను. ఇంకా మా ఫొటోస్ కూడా కొన్ని దిగాము. ఆ పెట్టని ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. బీచ్ అంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. అందులో మేము చిన్నపిల్లలతో వెళ్ళాం కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉన్నాము. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.